మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఎత్తుకొచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాడు, ఆరోగ్యం నిద్రించాడు. మమ్మల్ని సంఘాన్ని కూడా చల్లగా కాపాడి ఆరోగ్యం నిద్రించిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి మనందరం కూడా వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఒక మంచి పాట పాడుకొని ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటల్ని మనం ధ్యానం చేసుకొని రోజంతా బలం కలిగి బ్రతికేద్దాం. దేవుని పిల్లలు చూడగలిగితే ఒక మంచి పాట పాడుకుందాం. హృదయమనేడి తలుపునొద్ద యేసునాదుండు, హృదయమనేడి తలుపునొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, పరుని బోలి నిలచున్నాడు పలికించి చూడా, పరుని బోలి నిలచున్నాడు పలికించి చూడా, నతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, హృదయమనేడి తలుపునొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. జయమగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే ఈరోజు మన ఆత్మలకి ఏ మాటలు నియమించిన మాటలు ధ్యానం చేసుకొని రోజంతా సంతోషంగా ఉన్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అన్నాడు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచమంటే ముందు నీ హృదయాన్ని పూర్ణముగా దేవుడికి నువ్వు అప్పగించాలంటే ఏం చేయాలో తెలుసా? నీ హృదయం అనే తలుపు దగ్గర వాక్యం అనే యేసు మాట వచ్చి తట్టుతున్నప్పుడు ముందు తలుపు తీయండి బిడ్డలారా, తలుపు తీయండి. తలుపు తీస్తే నీ పూర్ణ హృదయం లేక ఆయన కానీ ప్రవేశించాడనుకో, ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకము విశ్వాసం నువ్వు కలిగి ఉంటావు. ఆ పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం నువ్వు ఎప్పుడైతే కలిగి ఆయన ఎంక చూసి నీకు ఏ సమస్య వచ్చినా దేవా సహాయం చేయనైనా అంటే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. మనందరం కూడా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన దగ్గర సహాయం పొందే విధంగా మన జీవితాలు మారినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలారా, కళ్ళు మెచ్చుకుంటే చేయగలిగిన మా పరలోకపు తండ్రి, మా పూర్ణ హృదయముతో నీ యందు నమ్మిక ఉంచే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా యేసయ్య మాటలు హృదయం దగ్గరకు వచ్చి తడుతూ ఉన్నప్పుడు నాయన, ప్రాణ స్నేహితుడు పిలుస్తున్నప్పుడు తండ్రి తలుపు తీసి ఆ మహానుభావుని లోపలికి ఆహ్వానించి తండ్రి పరిపూర్ణమైన హృదయముతో నమ్మికని యందు ఉంచి ఏది వారి జీవితాల్లో కష్టాలు కలిగిన తండ్రి, కన్నీరు కలిగిన, బాధలు కలిగిన మొరపెట్టినప్పుడు వారి మొరలు విని సహాయం అందించమని బ్రతిమలాడుకుంటూ తండ్రి జుడిత సీజీసీని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ మాటలు వింటున్నారో ప్రతి కుటుంబంలో తండ్రి వారి కన్నీరు తొడవండి నాయన, వారి ఇరుకులు ఇబ్బందుల్లో తోడుగుండి తండ్రి మీరు సహాయం అందించి ఆ బిడ్డలకి నెమ్మదిని ఆరోగ్యంలో దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.